జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయనకి అప్పగించిన మంత్రిత్వ శాఖలో ప్రతిరోజు సమీక్షలు జరుపుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా ఆయన మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇకపోతే మాగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చిస్తామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు పవన్ కళ్యాణ్ గారు. తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకమని వివరించిన విషయం మనకందరికీ తెలిసిందే. మడ అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వలనే. ఇకపోతే నేను ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో అన్నాను, నేను తప్పు చేశాను, క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.